వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ హిస్టరీ ఢిల్లీ సుల్తానులు ఖిల్జీ వంశం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఖిల్జీ వంశం 1290 నుంచి 1320. ఖిల్జీలు తురుష్క జాతిలోని ఒక తెగ. బానిస వంశంలో చివరి పాలకుడైన కైకోబాద్ దుర్వ్యసనాల పాలై పాలనను విస్మరించడంతో భారతదేశంలోని ముస్లిం రాజ్యంలో సంక్షోభం ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో సర్వసేనాపతి జలాలుద్దీన్ ఖిల్జీ తమ రాజు కైకోబాదును తొలగించి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ విధంగా జరిగిన ఖిల్జీ వంశ స్థాపనను ఖిల్జీ విప్లవంగా చరిత్రలో పేర్కొంటారు. ఖిల్జీ వంశంలోని ముఖ్య పాలకులు జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ, ముబారక్ షా ఖిల్జీ, నసీరుద్దీన్ ఖుస్రో. జలాలుద్దీన్ ఖిల్జీ 1290 నుంచి 96 వరకు. సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి జలాలుద్దీన్ 70 ఏళ్ల వృద్ధుడు. అతడు ఉదార స్వభావుడు. రాజ్య విస్తరణను ఆశించకుండా శాంతికాముక విధానాన్ని అనుసరించాడు. ఆ కాలంలో తురుష్క, ఆఫ్ఘాన్, హిందుస్థానీలుగా ఉన్న ముస్లిం వర్గాలన్నింటినీ సంతృప్తిపరచాలనుకున్నాడు. దీంతో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. సర్దార్లు మంగోలుల దాడి జరిగినప్పుడు వారితో మైత్రి ఏర్పరచుకున్నాడు. జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో ముస్లిములుగా మారిన మంగోలులను నయా ముస్లిములు అంటారు. వారు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. క్రమంగా ఉన్నతోద్యోగాలను పొంది ప్రత్యేక హక్కులను అనుభవిస్తూ సుల్తాన్ను కూడా ధిక్కరిస్తూ ఢిల్లీ ప్రభుత్వానికి బెడదగా తయారయ్యారు. జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో ముఖ్య సంఘటన జరిగింది. అల్లుడైన అలీ గుర్షాప్ అల్లావుద్దీన్ ఖిల్జీ క్రీస్తు శకం 1295లో యాదవ రామచంద్రుడి రాజధాని దేవగిరిపై దాడి చేసి ఓడించి అపార సిరి సంపదలను దోచుకున్నాడు. దక్షిణాపథంలో ఇస్లాం తొలి విజయాన్ని సాధించడంతో అల్లావుద్దీన్ను గౌరవించాలని సుల్తాన్ జలాలుద్దీన్ భావించాడు. ఖారాకు వెళ్ళి అల్లుడుని స్వాగతిస్తున్న సందర్భంలో అతడిని హత్య చేయించి అల్లావుద్దీన్ సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. దక్షిణ దేశంలో దోచుకొచ్చిన ధన రాశులను ప్రభువులకు, సేనానులకు పంచి వారి అభిమానాన్ని సంపాదించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 నుంచి 1316. అలీ గుర్షాప్ అనేది ఇతడి అసలు పేరు. జలాలుద్దీన్ పాలనా కాలంలో కారా, ఔద్ ప్రాంతీయ గవర్నర్గా చేశాడు. ఢిల్లీ సుల్తానులందరిలోకి సమర్థుడుగా, గొప్ప పరిపాలకుడిగా పేరు పొందాడు. ఈయన రాకతో ఢిల్లీ సుల్తానుల్లో సామ్రాజ్యవాదం ప్రారంభమై చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. కొంతమంది చరిత్రకారుల ప్రకారం అల్లావుద్దీన్ తొలి రోజుల్లో తాను మహమ్మద్ ప్రవక్త మాదిరి నూతన మతాన్ని స్థాపించాలని, అలెగ్జాండర్ల విశ్వ విజేత కావాలని కలలు కన్నాడు. కానీ అతడి మిత్రుడు ఢిల్లీ కొత్వాల్ అయిన అలా ఉల్ ముల్క్ ధైర్యంతో జోక్యం చేసుకొని ఈ రెండు ప్రణాళికలు సాధ్యం కావన్నాడు. కనీసం భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చి మంగోలుల దండయాత్రల నుంచి రక్షించాలంటూ ఇచ్చిన సలహాను అల్లావుద్దీన్ పాటించాడని చరిత్రకారుడైన జియావుద్దీన్ బరౌని పేర్కొన్నాడు. రెండో అలెగ్జాండర్, సికిందర్ ఈ సాని అనే బిరుదును నాణేల మీద ముద్రించుకున్నాడు. యామిన్ ఉల్ ఖిలాఫత్ మొదలైన బిరుదులను ధరించాడు. రాజ్య విస్తరణ, ఉత్తర భారతదేశ దండయాత్రలు 1299లో గుజరాత్ ప్రాంతంలో దండయాత్ర చేసి వాఘేలా రాజు రెండో కరుణదేవుడిని ఓడించి అతడి రాణి కమలాదేవిని చెరపట్టాడు. ఈ దండయాత్రలోనే హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన
మాలిక్ కాఫర్ తర్వాత కాలంలో అల్లావుద్దీన్ అనుచరుడై దక్షిణ భారత దండయాత్రలో కీలక పాత్ర పోషించాడు. 1299 నుంచి 1301 కాలంలో రణతంబోర్పై దాడి చేసి రాజపుత్ర రాజు అమీం దేవుడిని ఓడించాడు. 1303లో చిత్తోర్ రాజ్యంపై దాడి చేసి రాజపుత్ర రాజు రాణా రతన్ సింగ్ను ఓడించాడు. దాంతో అతడి భార్య రాణి పద్మిని జౌహార్ ఆత్మాహుతి చేసుకుంది. చిత్తోర్గఢ్ పేరు ఖిజారాబాద్గా మార్చాడు. 1311లో జలోర్పై యుద్ధం చేసి కన్హరదేవను ఓడించాడు. అవే కాకుండా మాల్వా ప్రాంతంలోని మాండు, ఉజ్జయిని, థార్, చందేరిలను కూడా జయించి ఆక్రమించాడు. దక్షిణ భారత దండయాత్రలు వీటికి మాలిక్ కాఫర్ నాయకత్వం వహించాడు. 1308లో దేవగిరిపై దండెత్తి యాదవ రామచంద్ర దేవుడిని ఓడించాడు. 1309లో కాకతీయ రాజ్యంపై దాడి చేసి ప్రతాపరుద్రుడిపై విజయం సాధించాడు. 1310లో హోయసాల రాజ్యంపై యుద్ధం చేసి మూడో వీరబల్లాలను జయించాడు. 1311లో వీరపాండ్యన్ కులశేఖరను ఓడించి పాండ్య రాజ్యాన్ని ఆక్రమించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ తాను జయించిన రాజ్యాలను తన సామ్రాజ్యంలో కలిపేసుకోలేదు, సామంతులుగా చేసుకుని కప్పం వసూలు చేశాడు. పాలనా విశేషాలు. అల్లావుద్దీన్ యుద్ధరంగంలోనే కాదు పాలనలోనూ సమర్థుడు. బాల్బన్ తరహాలో గట్టి కేంద్రీకృత ప్రభుత్వాన్ని కొనసాగించడానికి కృషి చేశాడు. బాల్బన్ మాదిరిగానే అల్లావుద్దీన్ దృష్టిలోనూ రాజు దైవాంశ సంభూతుడు, నిరంకుశుడు. 1296, 1297, 1299, 1306, 1307లో జరిగిన మంగోలుల దాడులను సమర్థంగా తిప్పికొట్టాడు. సర్దార్లను అదుపులో ఉంచడమే కాకుండా ఉలేమాల ప్రభావం నుంచి ప్రభుత్వానికి విముక్తి కలిగించాడు. గూఢచారి వ్యవస్థను పటిష్టం చేశాడు. కఠిన శిక్షలతో కొలువులోని సర్దారుల కుతంత్రాలను నిరోధించాడు. రాజ్య వ్యవహారాల్లో ఉలేమాలుగా పిలిచే ఇస్లామిక్ మత గురువుల ప్రమేయాన్ని తొలగించాడు. మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయడానికి ప్రయత్నించిన భారతీయ ముస్లిం పాలకుల్లో అల్లావుద్దీన్ మొదటివాడు. ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టిన ఇక్తా విధానాన్ని రద్దు చేసి సైనికులకు జీతాలు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టాడు. సైనికుల వివరాలు పొందుపరిచే చెహ్రా, గుర్రాలపై రాజముద్ర ముద్రించే థాగ్ పద్ధతులను ప్రవేశపెట్టాడు. రాజు ఆధీనంలో ఉండే సిద్ధ సైన్యాన్ని, స్టాండింగ్ ఆర్మీ పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశాడు. పన్ను బకాయిల వసూలు కోసం దివాన్ ముస్తక్ రాజ్ అనే కొత్త ప్రభుత్వ విభాగాన్ని స్థాపించాడు. హిందువులపై అత్యధికంగా 50% పన్ను వసూలు చేశాడు. జిజియా పన్ను వసూలు చేసి హిందువుల పట్ల వివక్ష ప్రదర్శించాడు. అల్లావుద్దీన్ మార్కెట్ సంస్కరణలను సమర్థంగా అమలుపరిచాడు. మార్కెట్ ధరల నియంత్రణ లేదా పర్యవేక్షణకు దివాన్ రియాసత్ అనే శాఖను, షహనాయి మండి అనే ఉద్యోగులను నియమించాడు. రాజ్యమంతటా ఒకే రకమైన తూనికలు, కొలతలను నిర్ణయించాడు. మోసాలకు శిక్షలు కఠినంగా ఉండేవి. సరాయి అదిల్ అనే ప్రభుత్వ మార్కెట్ ఏర్పాటు చేశాడు. ధరలను ప్రభుత్వమే నిర్ణయించేది. మత్తు పదార్థాలు, మద్యపానం వాడకం, అమ్మకాలను ఢిల్లీ పరిసరాల్లో పూర్తిగా నిషేధించాడు. అల్లావుద్దీన్ గొప్ప భవన నిర్మాత కూడా. ఢిల్లీలో సిరి అనే పట్టణాన్ని, కుతుబ్ మినార్, ముఖద్వారంగా అలై దర్వాజాను నిర్మించాడు. నిరక్షరాస్యుడైనప్పటికీ సారస్వత, లలిత కళలను చక్కగా ఆదరించి పోషించాడు. ప్రముఖ కవి, సంగీత విద్వాంసుడైన అమీర్ ఖుస్రో ఇతడి ఆస్థాన పండితుడు. అల్లావుద్దీన్ మరణానంతరం బాలుడైన షిహాబుద్దీన్ను సింహాసనంపై ఉంచి మాలిక్ కాఫర్ కొంతకాలం రాజ్యాన్ని నడిపించాడు. మాలిక్ కాఫర్ హత్యకు గురి కావడంతో అల్లావుద్దీన్ మరో కుమారుడు
ముబారక్ షా ఖిల్జీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. 1316 నుంచి 20 తానే ఖలీఫా అని ప్రకటించుకున్నాడు. అయితే వ్యసనాలకు బానిస అయ్యాడు. బానిసగా ఉంటూ హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన ఖుస్రో ఖాన్ పట్ల అభిమానంతో అతడిని మంత్రిగా రాజప్రతినిధిగా నియమించాడు. క్రీస్తు శకం 1320లో ముబారక్ను తొలగించి నసీరుద్దీన్ ఖుస్రో బిరుదుతో ఖుస్రో ఖాన్ తనను తానే సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. ఈ పరిణామాలను భరించలేని సర్దార్లు ఘాజీ మాలిక్ నాయకత్వంలో ఖుస్రోను తొలగించారు. గియాజుద్దీన్ తుగ్లక్ షా అనే పేరుతో ఘాజీ మాలిక్ రాజ్యాధికారానికి వచ్చి తుగ్లక్ వంశ పాలనను ప్రారంభించాడు.